హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి వెడ్నెస్డే రోజు అనమాట. ఆ రోజు శరత్ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇంకా పొద్దున్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే కుర్మా కర్రీ చేస్తున్నాను అనమాట. పొటాటోస్ ఉడకబెట్టి అట్లాగా. ఈ కుర్మా నేను ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా చేశాను అనమాట. అంటే మేము చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేస్తూ ఉండేదన్నమాట ఈ కుర్మా కర్రీ. అంటే వైట్ రైస్లోకి చేసేదన్నమాట, చపాతీల్లో వాటిలో కాకుండా బాగుండేది. ఇంకా అది గుర్తొచ్చిందనమాట, ఎప్పుడు చేయలేదని అమ్మని రెసిపీ అడిగితే చెప్పింది. ఇంకా అది చేశానమాట. ఈ మధ్య అమ్మ కూడా అసలు చేయలేదన్నమాట, చాలా తక్కువ. ఎప్పుడు మేము చిన్నప్పుడు ఎక్కువ చేస్తూ ఉండేది, ఇప్పుడు చేయట్లేదన్నమాట. ఇంకా రెసిపీ అడిగి నేను చేశాను. ఇంకా దాంట్లోకి వైట్ రైస్ కాకుండా కొంచెం మసాలా రైస్ లాగా అట్లా చేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట. అంటే మసాలా రైస్ అంటే ఇంకా ఏం మసాలాలు ఏం వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపులు లవంగాయి చెక్క అట్లా వేసి చేస్తున్నాను. ఇంకా పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయట్లేదన్నమాట. ఇంకా నేను బిర్యానీ కానీ బగారా రైస్ కానీ ఎట్లా చేస్తాను అంటే ఫస్ట్ రైస్ వేసి రైస్ ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోస్తాను అనమాట. ఇంకా ఇవాళ ఎట్లా చేస్తాను అంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత, అంటే పాతకాలంలో వాళ్ళు చేస్తారు కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేయటం అట్లాగా. అంటే మా అమ్మ చేసిద్ది అనమాట ఇట్లాగా. ఇంకా అట్లాగా చేస్తున్నాను అనమాట. ఇంకా అది పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా దోశ పిండి ఇంకా అయిపోవచ్చిందనమాట. ఇంకా దాన్ని కొంచెం ఎక్కువ, అంటే ఆ రోజుకి ఎక్కువ అయిద్దని చెప్పి చిన్న బౌల్లో తీసేసి ఇంకా ఆ డబ్బాలోనే మొత్తం ఉప్పు నీళ్ళు వేసేసి కలిపేసాను అనమాట. ఆ పూటకి అయిపోయింది ఆ డబ్బాలోది అని చెప్పి. ఇంకా చట్నీకి మిక్సీ వేస్తున్నాను. ఇంకా చట్నీ అంటే అది చెప్పాను కదా, దోశలు ఇడ్లీ ఉంటే మా చరణ్కి కంపల్సరీ చట్నీ కావాలని చెప్పి ఇంకా చట్నీ వేసేసాను అనమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా రైస్ని ఆరబెడుతున్నాను ప్లేట్లో పెట్టేసి. ఇంక ఈలోపు శరత్ రెడీ అయిపోయి వచ్చాడనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నాను అనమాట. ఆ రోజు ఇంకా ఆనియన్ దోశ వేస్తున్నాను. ఇంకా పిండి ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంటే పులుపు వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా రోజు ఇడ్లీ దోశ అయ్యే చేస్తున్నాను. ఇంకా శరత్కి ఆనియన్ దోశ వేసి ఇచ్చాను అనమాట. అప్పటికి టైం అయిపోతూ ఉందంటే పొద్దున్నే హడావిడిగా అనిపించింది ఆ రోజు. ఇంకా అందుకని చెప్పి కారం చల్లడం మర్చిపోయాను అనమాట. ఇంకా శరత్ చట్నీలోనే కారం వేసుకొని అట్లా తింటున్నాడు అనమాట. ఇంకా బాక్స్ అది సర్దుతున్నాను. శరత్ ఎట్లా అంటే ఇప్పుడు 2 బాక్సులకి అట్లా సపరేట్గా తీసుకెళ్ళడనమాట. ఇంకా ఈ గాజు దాంట్లోనే అడుగున కర్రీ పెట్టుకుని పైన రైస్ పెట్టుకొని వెళ్తాడనమాట. కర్రీ ఎక్కువ కావాలి శరత్కి. కర్రీ ఎంత పోర్షన్ తీసుకుంటాడో రైస్ కూడా అంతే పోర్షన్ తీసుకెళ్తాడనమాట. ఇంకా దాంట్లో మనం అదవటానికి కూడా ఉండదు అనమాట. ఓన్లీ పైన చల్లినట్లే పెడతా అనమాట. అంటే రైస్ పెద్ద ఎక్కువ పట్టదు. కర్రీ హాఫ్ ఉంటే రైస్ హాఫ్ అట్లాగా పెడుతున్నాను. ఇంకా అది ఆరిపోయిందని చెప్పి ఇంకా బాక్స్ మూత పెట్టేసి క్లింగ్ ఫిల్మ్ అది చూడుతున్నాను అనమాట. తర్వాత మళ్ళీ తినబోయే ముందు ఆఫీస్లో ఒకసారి మైక్రోవేవ్ చేసుకొని తింటాను అనమాట. లేకపోతే అసలు ఈ చలికి చల్లగా అయిపోయిద్ది కదా, ఇంకా అట్లా రోజు అట్లానే వేడి చేసుకుని తింటాడనమాట. ఎందుకు అరుస్తాడు బుజ్జోడా? రామ్మ చైత్ర, నువ్వు ఇవాళ ట్రిప్ ఉందిగా నీకు. బుజ్జి బంగారం లేరా, బుజ్జి బంగారం లేరా. శరత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చరణ్ నిద్ర లేచి బెడ్రూమ్లో ఉండి పిలుస్తున్నాడు అనమాట పెద్ద పెద్దగా, అమ్మ రా అని. దేనికి రా అంటే వాడి దగ్గర పడుకోవాలంట కొంతసేపు. ఇంకా టైం అయిపోయింది, అమ్మ పడుకునే టైం లేదు, లెగవండి అని చెప్పి అన్నాను. అప్పుడు దాకా శరత్ది హడావిడి అయిపోయింది అనమాట. శరత్ ప్యాక్ చేయటం అదంతా. శరత్ వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పటి నుంచి చైత్రాకి ప్యాక్ చేయాలన్నమాట లంచ్ బాక్స్ అది. ఎందుకు అంటే చైత్రాకి ఆ రోజు ట్రిప్ ఉందన్నమాట, స్కూల్లో మూవీకి తీసుకువెళ్తున్నారు. ఇంకా పాప్కార్న్ తీసుకెళ్తానమ్మా అని చెప్పింది అనమాట. సరే ఇంట్లో లూజ్ పాప్కార్న్ అవి వేయించుదాం అనుకుంటే కాదు, ఇట్లా ఈ పాప్కార్న్ బాగున్నాయి అని చెప్పి అంది. ఇంక అందుకని చెప్పి ఈ ప్యాకెట్ పాప్కార్న్ ఉంటాయి కదా, అవి మైక్రోవేవ్లో పెడితే అవుతాయి, ఇంకా అది కావాలందని ఇంక అది పెట్టాను అనమాట. ఫస్ట్ పెట్టి ఆన్ చేశాను. తర్వాత నేను మధ్యలో వచ్చి చూసి అదేంటంటే టెంపరేచర్ హైలో ఉందన్నమాట. ఎప్పుడు మీడియంలో పెడతాం మేము, హైలో ఉంది. ఇంకా చరణ్ ఏమన్నా తిప్పాడేమో వాడు ఆడుకుంటా. ఇంకా నేను అవి మాడిపోతాయేమో అని చెప్పి గవ్వ వచ్చి ఆపేసాను అనమాట. ఆపేస్తే కొన్ని పాప్కార్న్ అయినాయి, కొన్ని ఇత్తనాలలాగే ఉన్నాయి అనమాట. ఇంకా ఆ ఇత్తనాలని మళ్ళీ దాంట్లో పెట్టేసి చేస్తే మళ్ళీ మొత్తం పాప్కార్న్ అయిపోయినాయి. ఇంకా చైత్రాకి జిప్లాక్ కవర్లో పోసాను, చరణ్కి అట్లా ప్లేట్లో పోసించాను అనమాట. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి తింటాడు అని చెప్పి. తిను, మొత్తం కాదు కొంచెమే, అనిక్కలు తిన్నా. లే ఇంకా చాలు చాలు చాలు. లేవు లేవు, స్వీట్ స్వీట్ పాప్కార్నా?
చరణ్కి పాప్కార్న్ చూస్తుంటే మొత్తం తినేయాలనిపిస్తుంది అంటే ఇప్పుడు తింటానమ్మా అంటున్నాడు. కాదమ్మ పొద్దున్నే పొట్టలో నొప్పి వచ్చింది, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక తిందు కొంచెం తినని చెప్పి కొంచెం ఇచ్చా అనమాట. ఇంక వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ దోశలు వేసిస్తున్నాను. ఒక్కటి చాలు కాదు, లెవెన్ 30 కల్లా అన్నం పెట్టేస్తారు. సినిమా 11:30 అయిపోతుంది, అప్పుడు తినాలంట. చైత్రకి ఆ రోజు లంచ్కి నేను మ్యాగీ పెట్టాను అనమాట. ఎప్పుడు అంటే ఈ 2 ఇయర్స్లో ఎప్పుడు మ్యాగీ తీసుకెళ్ళే చైత్ర, ఎప్పుడు ట్రిప్ ఉన్నా చికెన్ అట్లా తీసుకెళ్ళిద్ది. ఈసారి నేను మ్యాగీ తీసుకెళ్తానమ్మా, ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకెళ్ళలేదు కానీ చెప్పి అడిగింది అనమాట. ఇంకా సరే అని చెప్పి మ్యాగీ పెడుతున్నాను. ఇంకా మ్యాగీతో పాటు ఈ పాప్కార్న్ వేయించాను. పాప్కార్న్ చీజ్ స్ట్రింగ్ ఉంటుంది, ఆ చీజ్ స్ట్రింగ్ ఒక యాపిల్ అట్లాగా పెట్టాను అనమాట. అవ స్నాక్స్ అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టి ఉంచాను. ఇంకా రెడీ అవుతున్నారనమాట. ఆ రోజు ఏంటంటే 8:45 కల్లా రమ్మన్నారంట స్కూల్లో ట్రిప్కి. 9 కల్లా బయలుదేరుతాం, ఎట్టి పరిస్థితుల్లో 8:45కి రండి, ఇన్ కేస్ కొంచెం లేట్ అయితే 8:50 కన్నా రండి అని చెప్పారనమాట. అందుకని చెప్పి చైత్ర ఎర్లీగా వెళ్ళాలి అంటూ ఉందన్నమాట. ఇప్పుడు చైత్ర ఎర్లీగా వెళ్ళాలన్నప్పుడు చరణ్ది లేట్ అవుతూ ఉంటుంది, చరణ్ ఎర్లీగా వెళ్ళాలన్నప్పుడు చైత్రది లేట్ అవుతూ ఉండిద్ది అనమాట. ఇంకా ఎవరి ట్రిప్ అయితే వాళ్ళు హడావిడి పడుతూ ఉంటారనమాట ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పి. ఇంకా టయానికి రెడీ అయిపోయాం కదా. 8:45కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి 5 మినిట్సే కాబట్టి కరెక్ట్ టయానికే వెళ్ళిపోయాము ఆ రోజు. ఇంకా చలి మాత్రం మామూలుగా లేదనమాట. అంత ముందు రోజు అట్లాగా స్నో లాగా పడింది కదా, ఇంకా చాలా చల్లగా అనిపిస్తుంది. మనం గ్లౌజులు వేసుకున్నా ఇంకా చేతులు కూడా ఇంకా చల్లగానే అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ ముక్కుల్లోకి కూడా గాలి, ఇంకా స్కార్ఫ్ కూడా కట్టుకోవాలనిపించింది. ఇంకా ఇంటికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చాను అనమాట. ఇంకా దారి పొడుగుతో ఇట్లాగా కల్లుప్పులాగా అట్లా ఉంటుంది కదా, అది చల్లారనమాట. అంటే స్నో ఏదైనా పడితే జారకుండా ఉండటానికి అని చెప్పి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా మళ్ళీ పనులు స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇంకెక్కడ పెట్టేసి వెళ్తాను కదా గిన్నెలైన అవన్నీ. ఇంకా ఫస్ట్ బట్టలు అది మడతేసుకుంటున్నాను అనమాట. నేను పని చేసుకునేటప్పుడు టీవీ పెట్టుకొని టీవీ చూస్తా పని చేస్తూ ఉంటాను. ఇంకా అన్స్టాపబుల్ వచ్చింది కదా, ఇంకా అది చూస్తా బట్టలు అవి మడతేసాను అనమాట. ఇంకా ఈ పెనెట్టే కేక్ అనేది నేను లాస్ట్ ఇయర్ కూడా చూపించాను కదా, మా శరత్ ఆ ముందు రోజు తీసుకొచ్చాడనమాట. తీసుకొస్తే నేను చెప్పాను, నన్ను తీసుకురమ్మన్నాడు అనమాట. ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు తీసుకురమ్మంటే తీసుకురాలేదు నేను. అంటే లాస్ట్ ఇయరే నాకు నచ్చలేదు అసలు, పిల్లలు కూడా అంత ఇష్టంగా తినలేదనమాట. శరత్కి తెగ నచ్చిందని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పి చెప్పకుండా తీసుకొని వచ్చాడనమాట. లాస్ట్ ఇయర్ అయినా కొంచెం పర్లేదు, చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొచ్చాడు. ఈసారి క్లాసిక్ ఏదో తీసుకొచ్చాడనమాట. ఇంకా అది ఒక పెద్ద మఫిన్ లాగా ఉండిద్దని చెప్పాను కదా. దీని నిండా ఏంటంటే రైజిన్స్, కిస్మిస్లు అనమాట. మొత్తం కిస్మిస్లు అండ్ ఆరెంజ్ బిట్స్ లాగా అట్లా ఉన్నాయి అనమాట. అవేమో పుల్లగా అట్లా ఉన్నాయి. నాకు అస్సలు నచ్చలేదన్నమాట. పిల్లలు కూడా తినట్లేదన్నమాట. శరత్ అన్నాడు, అరే మీకోసం తీసుకొచ్చాను తినండి అంటే, వాళ్ళు మాకు నచ్చలేదని చెప్పి తినట్లేదన్నమాట. శరత్కి మాత్రం నచ్చింది. నేను అదే చెప్పేసాను, నువ్వే తింటా ఉండని చెప్పానమాట. అంటే వద్దు అన్నా అంటే బాగుండిద్ది. శరత్కి ఏంటంటే మామూలు కేకులు అస్సలు నచ్చవు, కానీ ఇది ఎందుకో చాలా నచ్చింది అనమాట. ఇంకా శరత్ నువ్వే తినని చెప్పి పిల్లలు కూడా తినట్లేదన్నమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, ఇంకా చదువుకుంటున్నారనమాట. చరణ్ చదువుకోవడం అయిపోయింది. చైత్రకు హోంవర్క్ కొంచెం ఎక్కువ ఉంది కదా, ఇంకా చేసుకుంటా ఉంది. వేరే రూమ్లో కూర్చునేది కదా. ఆ రోజు ఏంటంటే శరత్ కొంచెం ఎర్లీగానే వచ్చాడనమాట. 6 లోపే వచ్చాడు. తనకేంటంటే 6 తర్వాత వర్క్ ఉందంట. ఇంకా అందుకని తను ఆ రూమ్లో కూర్చొని చేసుకుంటా ఉన్నాడు. ఇంకా చైత్రచారిని ఇద్దరిని హాల్లోనే కూర్చోబెట్టి చేపిస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటే నేను గిన్నెలు అవి ఉంటే కడుగుతూ ఉన్నాను. ఇంకా చరణ్ చేయటం అయిపోయిందనమాట, వర్క్ చేయటం అయిపోయింది. ఇంకా వాడు ఏంటంటే చైత్రాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట. నేను ఇంకా ఏదో ఒక పని చెబుదామని చరణ్ ఇది తుడువమ్మా అని చెప్పి తుడుస్తూ ఉన్నాడు. చుట్టూ ఏందిరా, ఏంది కూర్చున్నావు, కొంచెం రెస్ట్ ఇచ్చావా అమ్మమ్మ? దీని మీద బలం ఉపయోగించగాకు.
చరణ్కి బోర్ కొడుతుంది అనమాట. అంటే చైత్ర హోంవర్క్ అంటే 1.5 అవర్ అట్లా పట్టిద్ది దానికి. ఇంకా రోజు అంటే అది ఆ రూమ్లో కూర్చొని చేసుకునేది. వీడు చదువుకోవడం అయిపోయిన తర్వాత టీవీ పెట్టుకొని చూసేవాడు కదా. ఇంక ఈ రోజు ఏంటంటే శరత్ ఉన్నాడు కదా ఆ రూమ్లో. ఇంకా చైత్ర ఇక్కడ హాల్లో చేస్తుంది కాబట్టి వాడికి టీవీ పెట్టడానికి కుదరలేదన్నమాట. అందుకని వాడు బోర్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంకా చైత్ర చదువుకోవడం అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి డ్రాయింగ్ వేసుకుంటామని చెప్పి డ్రాయింగ్ కాంపిటీషన్ లాగా ఇద్దరు ఎవరిది బాగుంది ఏంది అని చెప్పి డ్రాయింగ్ వేసుకుంటా ఉన్నారు. ఇంకా నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు డిన్నరు శాండ్విచ్ చేద్దామని చెప్పి చేస్తుంటే చరణ్ అన్నాడు నాకు శాండ్విచ్ వద్దు, నేను బ్రెడ్ ఆమ్లెట్ తింటాను అన్నాడు అనమాట. ఇంకా సరేలే అని చెప్పి 2 శాండ్విచ్లు పెడుతున్నాను ఫస్ట్. ఇంకా శరత్ కూడా వచ్చాడు. శరత్ని అడిగాను అనమాట, శాండ్విచ్ తింటావా ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ తింటావా అంటే ఇంకా బ్రెడ్లు కూడా అంటే త్రీ శాండ్విచ్లు అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ఒకళ్ళకి తగ్గిద్ది అనమాట. అయితే శరత్ అన్నాడు బర్గర్ బన్స్ ఉన్నాయి కదా, నేను బర్గర్ బన్స్లో ఆమ్లెట్ పెట్టుకొని తింటానని చెప్పి అన్నాడనమాట. ఇంకా చైత్రాకి నాకు మేము ఇద్దరం శాండ్విచ్ చేసుకున్నాము. ఇంకా చరణ్కి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను అనమాట. వాడు తినేసాడు. ఇంకా శరత్కి ఏమో బర్గర్ బన్స్లోనే ఆమ్లెట్ వేసి ఇంకా ఆమ్లెట్ మీద చీజ్ వేసేసి లెట్యూస్ ఉంటే ఆ లెట్యూస్ పెట్టేసి ఇచ్చాను. శరత్ వర్క్ ఎక్కువ ఉందని చెప్పి ఇంకా అక్కడ కూర్చొని వర్క్ దగ్గరే కూర్చొని తినేసాడనమాట. ఇంకా నేను చైత్ర ఎదురుగా కూర్చొని టీవీ చూస్తా తింటున్నాం. ఆ రోజు చరణ్ బొమ్మరిల్లు సినిమా చూద్దామని చెప్పి అడుగుతున్నాడు అనమాట. మరి వాడికి ఎందుకు అనిపించిందో ఏమో, అంటే ఏదో సాంగ్ విన్నాడు అనమాట. సాంగ్ విన్న దగ్గర నుంచి బొమ్మరిల్లు సినిమా చూద్దామని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా సరే అని చెప్పి ఆ సినిమా పెట్టాము, చూస్తా తింటున్నాం అనమాట. మా అందరు డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా శరత్ కూడా వర్క్ అయిపోయిందని చెప్పి వచ్చాడు. ఇంకా నలుగురం కూర్చొని రిలాక్స్గా టీవీ చూస్తూ ఉన్నాము. ఇంకా శరత్ మజ్జిగ అడిగాడు అనమాట. మజ్జిగ ఇవ్వమంటే ఇంకా నేను అన్నాను అసలు ఈ చలికి మజ్జిగ ఎట్లా తాగనిపిస్తుంది, కొంచెం వేడిగా పాలు తాగొచ్చుగా నువ్వు కూడా అంటే సరే తాగుతాను కలిపి అన్నాడు అనమాట. ఇంకా మా నలుగురికి పాలది కలిపాను, నలుగురం పాలు తాగేసాము. ఇంకా చైత్ర ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్ ఒక విసనకర్ర ఇచ్చింది కదా, ఆ విసనకర్రని ఏం చేసింది చూడండి, దాని నామరూపాలు లేకుండా చేసింది. విసనకర్రని విసనకర్ర ఏమైపోయింది, నాశనం అయిపోయింది. ఏం వేస్తున్నా చరణ్, పడుకోవడానికి రావా? ఎవరు ఎత్తున్నారు? ఏంది అది వేస్తున్నావా? పోయం వేస్తున్నావా? పోయిట్రీది ఏరా పోయిట్రీ స్లామ్ వేస్తున్నావా? అదేందా షీల్డ్ పెట్టుకున్నావు ఏందాడా? కింద పడితే పగిలిద్ది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.